అందరికీ నమస్కారం. నేను వృత్తిరీత్యా రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ అయిన పరమహంస యోగానంద గురువు గారి క్రియాయోగాన్ని ప్రాక్టీషర్ని. గురువు గారు విన్నవించిన కనీసం ప్రతిరోజు 24 గంటలు 8 గంటల ధ్యానం చేయాలనే ఒక ప్రయత్నంగా సాధన చేస్తూ ఉన్నాను. అలాగే గతంలో పత్రిజీ గారితో కూడా ట్రెక్కింగ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది. ఈ గురువుల యొక్క ఆజ్ఞ మేరకు ధ్యాన ప్రక్రియే కాకుండా మానవ సేవే మాధవ సేవ అనే ఒక గట్టి నమ్మకాన్ని ఒక నినాదంగా తీసుకొని సేవ చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ తిరుపతిలో చేరి అనేక కమ్యూనిటీ సర్వీస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో తల్లిపాలు నోచుకొని పిల్లలకి మన బ్లడ్ బ్యాంక్ లాగా మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటే తల్లిపాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 4600 మందికి శిశువులకి వాళ్ళకి తల్లిపాలు భాగ్యం లేకపోయినా మేము తల్లి నుంచి తన బిడ్డకు పాలు ఇవ్వగా మిగిలిన పాలను సేకరించి ఈ 4600 పిల్లలకి ఇస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే మంగళం రోడ్లో ఉండే గోవిందధామం రోటరీ క్లబ్ ఏర్పాటు చేసి కరోనా టైంలో ఒక మనిషి చనిపోయినప్పుడు బంధువులు కూడా దగ్గరికి రాని సమయంలో మా సిబ్బంది 2208 మంది బాడీలకు క్రిమేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి మనిషి ఎంతో ఉన్నతంగా పుడతాడు, ఉన్నతంగా జీవిస్తాడు. కర్మరీత్యా చివరిలో తన పని తాను చేసుకోలేక బెడ్ రిడ్ అని అంటే పడక మీద ఉంటాడు. తన కార్యక్రమాలు తను చేసుకోలేడు, చూసేవారు కూడా ఉండరు. అలాంటి వారికి కోసం మేము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు పర్మిషన్ రాసి రుయా హాస్పిటల్లో ప్యాలియేటివ్ కేర్ అనే ఒక వార్డు 45 పడకల వార్డు నిర్వహిస్తున్నాం. ఎవరైతే బ్లడ్ రిడ్ అని తన పని తాను చేసుకోలేని వారు పక్షవాతం వల్ల కానీ క్యాన్సర్ వల్ల కానీ వారికి మేము మా దగ్గర ఉంచుకొని ఉచితంగా ఇవన్నీ ఉచిత కార్యక్రమాలే వాళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ డిగ్నిటీ ఆఫ్ డెత్ చావు కూడా ఒక గౌరవంగా ఉండే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అలా 45 మందికే కాకుండా హోమ్ కేర్ యూనిట్లని స్టార్ట్ చేసి ట్రైనింగ్ సర్వీస్ ఇస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ తిరుపతి పట్టణంలో ఇప్పటివరకు 292 మంది పడకలో ఉన్న వాళ్ళు ఉన్నారు. తన పని తాను చేసుకోలేక వాళ్ళకి సేవ చేసే విధంగా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి పంపి వాళ్ళకి సేవ చేయడం అనే ప్రయత్నం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ పిఎంసి వాళ్ళు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా విశ్వశాంతి కోసం ఎక్కడో వాళ్ళ ఇళ్ళలో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడం కాకుండా ఈ ఒక చోట చేరి ఈ గ్రూప్గా మెడిటేషన్ చేసి ఒక శక్తిని విశ్వశాంతి కోసం చేసిన మీ ప్రయత్నానికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.